అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇవాళ ఒక వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతోంది. అది మన దగ్గరికి సంబంధించింది కాదు. జార్ఖండ్లోని డియాగర్లో ఉన్న బాబా బైద్యనాథ్ టెంపుల్కి సంబంధించిన వీడియో అనమాట. బేసిక్గా దీన్ని బైద్యనాథ్ ధామ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉన్న 12 పవిత్రమైన జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో ఇది కూడా ఒకటనమాట. ఇది ఆ 12 జ్యోతిర్లింగాల్లో 5వది. దీన్ని శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆలయంలో శివుడు సతీదేవి యొక్క గుండెలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట అక్కడ. సో చాలా పవిత్రంగా భావిస్తారు అండ్ చాలామంది దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా పూజలు అవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఆలయానికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుందన్నమాట. అదేంటంటే భక్తుల్ని అసలు కనీసం మనుషుల్లా కూడా చూడకుండా, అంటే మీ సర్వదర్శనానికి ఎవరైతే ఫ్రీ దర్శనానికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళనమాట. ఎలా అంటే ఇంకా అసలు ఏందో అంటే జనరల్గా ఇలా వస్తారు, సరే సరే వెళ్ళండి ఇంకా అని చెప్పి ఇట్లా పంపడం వేరు, వెళ్ళండి వెళ్ళండి అని ఇలా పంపడం వేరు. ఓకే, అక్కడ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్సే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ లాగే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మెడ పట్టుకొని తోసేస్తున్నట్టే ఉంది లిటరల్లీ. వాళ్ళని ట్రీట్ చేస్తున్న విధానం చూస్తుంటే చాలా అంటే చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళని. సో వాళ్ళని ట్రీట్ చేస్తున్న విధానం చూసి ఆ తర్వాత మళ్ళీ అదే టెంపుల్లో కొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ లాగా అంటే విఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకైతే ట్రీట్మెంట్ జరిగిందో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా కొన్ని ఉన్నాయి. సో అవి చూసినప్పుడు పీపుల్కి ఏంటంటే ఒక క్వశ్చన్ వచ్చింది, అసలు ఏంటిది, దేవుడు ఎందుకని అందరికీ సమానంగా లేకుండా పోయాడు అనే ఒక క్వశ్చన్ వచ్చింది చాలామందికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. అది దానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర ఆన్సర్ కూడా లేదు. మన సిస్టమ్ అలా తయారైంది బేస్డ్ ఆన్ ద పాపులేషన్, బేస్డ్ ఆన్ ద ఫెయిత్ని బిలీఫ్ని బిజినెస్ చేసేయడం అనేది ఎప్పుడైతే మొదలైంది ఇంక అప్పటి నుంచి ఇంక ఇలా జరుగుతూ వచ్చింది. సో ఈరోజు మనం ఈ విషయం గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకని రిచ్ పీపుల్కి సెపరేట్ అటెన్షన్, ఎందుకని పూర్ పీపుల్కి ఏమో ఇలాంటి కైండ్ ఆఫ్ పరిస్థితి, వాళ్ళు ఇలా మెడలు పట్టి తోసేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇలా జరుగుతున్నప్పటికీ కూడా భక్తులు ఎందుకు వెళ్తున్నారు. సో ఇది ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత అట్ ద సేమ్ టైం అదేమంటారు ఈ నమ్మకాన్ని డబ్బుతో ముడిపెట్టడం అనే కాన్సెప్ట్. సో వీటి గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులు బేసిక్గా ఇప్పుడు భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో చాలా శివాలయాలు ఉంటాయి. అలాగే జార్ఖండ్లో కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ జ్యోతిర్లింగం ఉందో ఈ జ్యోతిర్లింగం ఉన్న ప్రాంతానికి దగ్గరలో కూడా చాలా ఆలయాలు ఉంటాయి. అంతేందుకు ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంగణంలోనే 21 వేరు ఆలయాలు కూడా ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా ఆలయాలు. కాకపోతే ఏంటంటే ఈ ఆలయాన్ని మాత్రమే ముఖ్యమైన ఆలయంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇది జ్యోతిర్లింగం కాబట్టి. సో ఈ జ్యోతిర్లింగాలకు వెళ్ళి దర్శించుకున్నట్టయితే మనకంతా మంచి జరుగుతుంది, మనకి అన్ని శుభాలు ఎదురవుతాయి అనే ఒక నమ్మకం ఉంటుంది చాలామందికి. కానీ ఆ శుభం జరగాలి అంటే నువ్వు కనీసం నీ కళ్ళతో ఒకసారైనా శివుణ్ణి చూసి దండం పెట్టుకొని మనసులో ఉన్నది ఒక 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 5 క్షణాలు చెప్పుకునే అవకాశం రావాలిగా. అది కూడా లేదే, అక్కడికి వెళ్ళి చెప్పడానికి లేదు. ఎందుకంటే అక్కడ చూస్తున్నాం కదా వీడియోలో, ఇట్లా వస్తున్నారు, ఇట్లా పట్టుకొని తోసేస్తున్నారు. అసలు చూశారో లేదో కూడా తెలియదు దేవుడిని పాపం వాళ్ళంతా కూడా అక్కడ. అంత దారుణమైన పరిస్థితి ఉంది. సో బేసిక్గా ఎన్ని శివాలయాలు ఉన్నప్పటికీ కూడా ఇలాగ కొన్ని పర్టిక్యులర్ ఆలయాలకు మాత్రమే ఎక్కువగా వెళ్తూ ఉంటారు తరచుగా. ఎందుకంటే భక్తులు సాధారణంగా కొన్ని విషయాలు నమ్ముతారు. ఇన్ఫ్యాక్ట్ మన పురాణాలు, మన సిద్ధాంతాలు, మనకు సంబంధించిన కొన్ని వేదాలు, గ్రంథాలు అవి కూడా తెలియజేసే విషయం ఏంటంటే ఏ ప్రాంతాల్లో అయితే నిరంతరం పూజలు జరుగుతూ నిరంతరం ఆ దేవుడికి సంబంధించిన మంత్రోచ్చారణ జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో ఒక తెలియని వైబ్రేషన్ ఉంటుంది, ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం పెద్ద ఆలయాలకు వెళ్ళినప్పుడు అది మనం నోటీస్ చేస్తాం. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అనేవి మనకు తెలియకుండానే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కొంత తీసి కొంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి కొంత హీల్ చేసిన ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇది టెంపుల్స్ యొక్క సైన్స్. ఇదేమీ మూఢనమ్మకం కాదు, ఇది సైన్సే కాబట్టి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దేవాలయంలో ఉన్న ఆ గంటలు కానీ ఆ దీపాలు కానీ వీటన్నిటి వెనక ఒక సైన్స్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే నిరంతరం మనం ఇంటి పక్కనే ఉన్న ఒక శివాలయానికి నిరంతరం వెళ్తున్నట్టయితే, నిరంతరం అక్కడే పూజలు జరుగుతూ వచ్చినట్టయితే మేబీ అక్కడ కూడా బాగానే ఉంటుందేమో. కానీ జనరల్గా పీపుల్కి మైండ్లో ఒకటి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అదేంటంటే
ఈ ప్రాంతాలకు వెళ్తేనే మనకి దేవుడు కోరికలు తీరుస్తాడు. లేదంటే అక్కడికి వెళ్ళకపోతే దేవుడు తీర్చడం అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి. అది ఎక్కడైనా కానివ్వండి. అదైతే ఉంటుంది. ఇప్పుడు అది వెంకటేశ్వర స్వామి ప్రతి చోట ఉంటారు. కానీ తిరుమలకే వెళ్తానంటారు. అలా అనమాట. సో, శివలింగాలు చాలా చోట్ల ఉంటాయి. కానీ అరుణాచలంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే ఈ జ్యోతిర్లింగాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు మన దగ్గర. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది భక్తి. ఇది నమ్మకం. ఈ నమ్మకాన్ని మనం ఎవరం కూడా కాదనలేం. కానీ ఈ నమ్మకమే వాళ్ళ ఆయుధం అయిపోతోంది. వాళ్ళు దీన్ని ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు. సరే, ఓ పని చెయ్యి. నీకు నమ్మకం ఉంది. నువ్వు ఇక్కడికే రావాలనుకుంటున్నావు. కానీ నీకేంటి అంతంతసేపు లైన్లో నుంచునే ఓపిక లేదు. రెండోది ఏంటంటే నీకు దేవుడికి వచ్చేపు చూసుకోవాలని ఉంది. ఒక 2-3 క్షణాలైనా, ఒక 5 క్షణాలైనా చూసుకోవాలి అని ఉంది నీకు. అప్పుడు నువ్వేం చేయాలి? డబ్బులు కట్టు, ఎక్స్ట్రా కట్టాలి. ఫ్రీ దాంట్లో వస్తే ఇలా వెళ్ళిపోతావు. ఏం ఉండదు అక్కడ. నువ్వు వచ్చినట్టు కూడా దేవుడికి తెలియదు. దేవుడికి తెలియదు నువ్వు వచ్చినట్టు కూడా. అదే ఇక్కడ ఉన్నావు అనుకో, నీకు 2 క్షణాలు చూడనిస్తాం. ఒక 1000 రూపాయల టోకెన్, 1000 రూపాయల టికెట్ తీసుకున్నావు అంటే. అదే నువ్వు 10,000 రూపాయల టికెట్ తీసుకున్నావు అనుకో, నేను ఒక 10 క్షణాలు ఉండనిస్తావు నేను అక్కడ. క్షణానికి 1000 రూపాయలు చెప్పు నువ్వు ఇచ్చావంటే సరిపోద్ది అక్కడ. అలా నేను ఉండనిస్తావు నేను అక్కడ. దేవుడికి చూసుకోవచ్చు, నువ్వు నీ మనసులోనే చెప్పుకోవచ్చు. నువ్వు కూడా 10,000 కడుతున్నావయ్యా, కానీ నీ కోరిక దేవుడికి చెప్పుకొని ఆ కోరిక అంతా తీర్చుకుంటావు. ఆ కోరిక ఎంత పెద్దదైనా కావచ్చు. ఎంత లాభం ఉంటుంది నీకు. ఇలాంటి కైండ్ ఆఫ్ ధోరణిని తెలియకుండానే మనుషులలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇది పెద్ద పెద్ద దేవాలయం అన్నింటిలోనే జరుగుతోంది. ఇది ప్రతి చోట జరుగుతోంది. ఇది అదే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ. సో వాళ్ళు దీన్ని ఇలా వాడుకోవడం అనేది, ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. అండ్ పోనీ ఇలా వాడిన తర్వాత కూడా పోనీ నార్మల్ పీపుల్కి ఏమో అసలు దర్శనమే ఇవ్వట్లేదు. ఈ రిచ్ పీపుల్కి ఏమో బాగా డబ్బులు తీసుకొని వాళ్ళకి దర్శనాలు అవి చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకులే అనే ఒక కాన్సెప్ట్ మనుషులకు కూడా రాదు. ఎందుకు? వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎవరు వేరు చేయలేరు అనే కాన్సెప్టే ఇక్కడ బేసిక్గా వీళ్ళని ఇలాగా ఎక్స్‌ప్లాయిట్ చేసేలాగా ప్రేరేపిస్తోంది. అంతే, ఇక వాళ్ళని మోటివేట్ చేస్తోంది. ఇంక ఎందుకు మనం ఏం చేసినా ఏం కాదులే అన్న ఒక కాన్సెప్ట్కి వెళ్ళిపోయారు. ఇప్పుడే కాదు, బేసిక్గా ముంబైలో ఆ వినాయకుడిది విగ్రహం పెడతారు కదా, అక్కడ కూడా అంతే. పేరు ఏదో ఉంటుంది, బాగా ఫేమస్ ఆ వినాయకుడి పేరు. సో ఒక పక్క పూర్ పీపుల్ లైన్స్ ఉంటాయి, ఒక పక్క రిచ్ పీపుల్ లైన్స్ ఉంటాయి. సో పూర్ పీపుల్ లైన్స్లో ఏంటంటే ఇట్లా వెళ్తారు, లాగేస్తారు, ఇలా వెళ్తారు, లాగేస్తారు, ఇలా వెళ్తారు, లాగేస్తారు, ముట్టుకొని కూడా ముట్టుకోనియరు. మరో పక్క అంబానీ విజువల్స్ ఉంటాయి. అంబానీ వెళ్తారు ఫ్యామిలీతో పాటు, మంచిగా కాళ్ళకి దండం పెట్టుకుంటారు. సో ఆయన ఇలా 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 దండం పెడతా ఉంటాడు ఆయన మొత్తము. సో ఆయన చేస్తుంటాడు మొత్తం. ఆయన చాలాసేపు ఉంటారు ఆ ఫ్యామిలీ, ఒక 5-10 నిమిషాల పైనే ఉంటారు. ఇంకా వాళ్ళకే సరే క్రౌడ్ ఎక్కువైపోయింది వద్దులే అని చెప్పి అనిపించి వెళ్ళిపోవాలి తప్పిస్తే వాళ్ళనైతే వెళ్ళమని చెప్పరు. సో ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక చోటనే కాదు, మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్. ఇప్పుడు తిరుమల అయినా సరే, ఇప్పుడు శ్రీవాణి ప్రోటోకాల్ లాంటి దర్శనాలు జరుగుతున్న టైంలో సర్వదర్శనాలు ఆపుతారు. సర్వదర్శనాలు ఆపేసి శ్రీవాణి ప్రోటోకాల్ దర్శనాలు చేస్తారు. సో మళ్ళీ ఇంకా తర్వాత సర్వదర్శనాలకు వెళ్తారు. సర్వదర్శనాలకు వెళ్ళిన వాళ్ళని కూడా జస్ట్ ఇట్లా చూసుకుంటారు, ఇట్లా బజారిపేస్తారు, వెళ్ళండి. ఆ ఒక్క క్షణం కూడా ఉండదు పూర్తిగా. ఆ క్షణం అట్లా చూసుకోవడం కోసం అని చెప్పి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి మరి ఎన్నో వేల లక్షల మంది ప్రతిరోజు తిరుమలకి వెళ్తూ ఉంటారు. మనం అందరం చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇదంతా కూడా ఎప్పుడు మారుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా పీపుల్ తాలూకా మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, ఇప్పుడు తిరుమలో లేదంటే అనంత పద్మనాభ స్వామి గుడో, లేదంటే ఈ చార్ధామ ఆలయాలు, లేదంటే సోమనాథ ఆలయమో, లేదంటే పూరి జగన్నాథ స్వామి ఆలయమో, లేదంటే ఏదో ఒకటి భారతదేశంలో ప్రతి మూల ఎన్నో అద్భుతమైన దేవాలయాలు, ఎన్నో శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడులో అయితే ఇంకా చెప్పుకోవడానికి బోల్డ్ దేవాలయాలు ఉన్నాయి. సో బోల్డ్ అన్ని దేవాలయాలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. సో ఒక దేవాలయానికి వెళ్ళి మొక్కుకున్నప్పుడు, పెద్ద దేవాలయానికి వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు తిరుమల వెళ్ళి ఏదో మొక్కుకున్నారు. తర్వాత ఆ కోరుకున్నది తీరింది. సో వాళ్ళు మళ్ళీ మొక్కు తీర్చుకున్నారు. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇంకా తిరుమలనే నమ్ముతారు. అలాగే అట్ ద సేమ్ టైము ఇంకొక ఆలయానికి కూడా వెళ్ళి, ఇంటి దగ్గరే ఉన్న ఇంకొక ఆలయానికి కూడా వెళ్ళి అక్కడైనా దండం పెట్టుకొని అక్కడైనా మొక్కుకుంటే, అక్కడ ఒకవేళ ఆ కోరిక తీరితే అక్కడికే మళ్ళీ వెళ్తారు. సో అక్కడ ఇంకా కొబ్బరికాయలు కొట్టడము, లేదంటే మళ్ళీ మొక్కు తీర్చుకోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. సో బేసిక్గా మనకి నమ్మకం అనేది ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్ నుంచి కూడా బిల్డ్ అవ్వాల్సి ఉంటుంది పీపుల్కి. అది బేసిక్గా అంత ఈజీగా అంటే కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు. నేను ఇప్పుడు చెప్తాను కానీ అదంత ఈజీగా జరిగిపోద్ది మనుషుల్లో అంటే నేను నమ్మను. అంతెందుకు, ఇప్పుడు నేనైనా సరే, ఇప్పుడు తిరుమల నేను ఒక రీసెంట్గా
మా రిలేటివ్ ఒక అమ్మాయి పెళ్ళి ఉంది, నేను ఆ టైంలో తిరుమల వెళ్ళాను, నేను ఎలాగ వెళ్ళాను కాబట్టి స్వామివారిని దర్శించుకొని వచ్చాను. కానీ నార్మల్గా అయితే నేను ఎప్పుడు కూడా నేను టీటీడీ టెంపుల్స్కే వెళ్తాను. నేను అంటే టీటీడీ బేసిక్గా హైదరాబాద్ వైజాగ్లో ఈ టెంపుల్స్ కట్టింది కదా, వాటికే వెళ్తాను నేను. అంటే వెంకటేశ్వర స్వామి మనకి ఎక్కడున్నా సరే మనం మనస్ఫూర్తిగా స్వామివారికి, అంటే మనసులో ఎలాంటి కల్మషం లేకుండా స్వామివారిని దండం పెట్టుకొని దర్శించుకొని సంతోషంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చామంటే చాలు, బాగుంటుంది మనకి, అంతే. అది నేను నమ్ముతా, నేను ఇట్లా నమ్ముతా, అందరూ నాలాగే నమ్మాలి అని కూడా కాదు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఇలాంటివి జరిగినప్పుడు అట్లీస్ట్ కొంచెం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఈ టెంపుల్ విషయంలో కూడా ఈ ఫ్రీ లైన్స్ ఉన్నాయి, అది కాకుండా శీఘ్ర దర్శనం అని ఒకటి ఉందంట. సో దానికి 300 500 టికెట్లు ఉంటాయి. సో ఆ టికెట్లు తీసుకొని వెళ్తే మళ్ళీ వేరే లైన్లో పంపిస్తారు, వేరే లైన్లో పంపిస్తారు, కానీ మళ్ళీ అక్కడ ప్రాబ్లమే, అక్కడ కూడా ఎక్కువసేపు ఉండనిస్తారు అన్న గ్యారంటీ లేదు, అదనమాట ప్రాబ్లం. సో ఇలా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మనం ఏం చేయలేని పరిస్థితి క్రియేట్ అయిపోతుంది ఈ టెంపుల్స్ విషయంలో. ఎందుకంటే దీని గురించి మనం తప్పుగా కూడా మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఇది ప్రజల నమ్మకానికి సంబంధించింది. నమ్మకాన్ని మనం ఎవరో క్వశ్చన్ చేయడానికి, వాళ్ళ నమ్మకం వాళ్ళ ఇష్టం. కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా సఫర్ అవుతుంటే మనకే బాధేస్తూ ఉంటుంది. ఒక దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళి అలాంటి పరిస్థితిని వాళ్ళు ఎందుకు ఫేస్ చేయాలి అని మనకు అనిపిస్తుంది కదా, వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది మనకి, అది ప్రాబ్లం. సో అలాగని ప్రతి ఒక్కరూ డబ్బులు కట్టి ప్రత్యేక దర్శనాలకో లేదంటే శీఘ్ర దర్శనాలకో వెళ్ళి వేరే కౌంటర్లు వేరే లైన్లో వెళ్ళి అలా దర్శనాలు చేసుకోలేరు కదా అందరూ కూడా, అది కూడా ప్రాబ్లమే. ఇలాంటి కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా సాల్వ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. కాకపోతే ఏదో ఒక రోజు భారతదేశంలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఒక చోటకి కనుక చేరితే, అంటే వాటన్నిటికీ కూడా ఒక ట్రస్ట్ లాగా ఏదైనా ఫామ్ అయ్యి గవర్నమెంట్ అది వాటన్నిటికీ కూడా కలిపి కామన్గా ఒక రూల్ పెట్టి, ఆ రూల్స్లో బేసిక్గా మనుషుల్ని ఒక రోజుకి కావాలంటే లిమిట్ చేయండి, ఎక్కువ మందిని పెట్టకండి, ఇన్వైట్ చేయకండి, రానివ్వకండి. ఆ గుడి దగ్గర పరిసర ప్రాంతాల్లో దూరంలోనే ఆపేసేయండి. ఈరోజు గుడి లిమిట్ అయిపోయింది, ఈరోజు ఎంతమంది మ్యాక్సిమం, ఇంకా అంతకు మించి రావడానికి లేదు అని చెప్పి పెట్టి అలా చేస్తే అయిపోద్ది. అంటే ఇప్పుడు ట్రైన్లో రిజర్వేషన్ ఎలా, జనరల్ కోచ్లా కాకుండా రిజర్వేషన్ కోచ్లు ఉంటున్నాయి కదా, సో ఆ రిజర్వేషన్ కోచ్లాగా ఇక్కడ కూడా రిజర్వేషన్ సిస్టమ్ పెట్టేసి ఒక రోజుకి ఒక ఆలయానికి 10,000 మందో లేదంటే 20,000 మందో అంతమంది మాత్రమే దర్శించుకోగలరు అన్నట్టుగా పెట్టి, అందులో కూడా కావాలంటే మళ్ళీ ఇవి కూడా పెట్టవచ్చు, ఈ ప్రత్యేక దర్శనం. లైక్ ఇప్పుడు ఏదైనా కావచ్చు, అది శీఘ్ర దర్శనం అనో, శ్రీవాణి అనో, సుపథం అనో, ఏదో ఒకటి ఉంటాయి కదా మన దగ్గర. తిరుమలలో మాటలు ఇవన్నీ కూడా, ఈ ప్రోటోకాల్ అని ఇవన్నీ కూడా, బట్ వేరే దగ్గర వేరే పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. అదొక 500 మందికో 1000 మందికో లేదా 2000 మందికో అది పెట్టుకుంటే ఒక ఓవరాల్గా 22,000 మంది అలా వస్తారు భక్తులు. సో వాళ్ళు వచ్చినంతసేపు ఒక క్షణం అలా చూసుకోగలుగుతారు, వస్తారు, ఇట్లా దండం పెట్టుకుంటారు. ఏ స్వామినైనా సరే, అక్కడ ఏ స్వామి అయినా ఉండొచ్చు, అయోధ్య రామ మందిరం అయినా అవ్వచ్చు, లేదంటే తిరుమల వెంకటేశ్వర స్వామి అయినా అవ్వచ్చు, లేదంటే అనంత పద్మనాభ స్వామి అయినా అవ్వచ్చు, లేదంటే పూరి జగన్నాథ స్వామి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ జ్యోతిర్లింగాలైనా శక్తిపీఠాలైనా ఏవైనా కావచ్చు. సో ఇలా వెళ్తారు, ఒక్క క్షణం ఇట్లా దండం పెట్టుకుంటారు, కళ్ళు మూయకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుంటారు దండం పెట్టుకోవడానికి, ఇట్లా వెళ్ళి కళ్ళు మూసుకుంటారు స్వామి అని చెప్పి. కళ్ళు మూయకూడదు, కళ్ళు మూసుకోవడానికి మనం అక్కడ దాకా వెళ్ళక్కర్లే. గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి దండం పెట్టుకోవాలి, చాలామందికి మర్చిపోతుంటారు. సో అది గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఏదైనా పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా ఏ గుడికి వెళ్ళినా సరే, గుడికి వెళ్ళినప్పుడు మాత్రం స్వామివారికి కళ్ళు తెరిచే దండం పెట్టుకోండి, అది చాలా ముఖ్యమైన విషయం. అది ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి. సో అదే అంటున్నా, ఎండ్ ఆఫ్ ది డే మీ నమ్మకం తప్పు కాదు. కాకపోతే మీ నమ్మకాన్ని వాళ్ళు అలా ఇష్టానుసారంగా వాడుకుంటున్నప్పుడు కొద్దిగా ఆలోచించి, కొంచెం ఆలోచనతో కూడుకున్న ప్రణాళికతో కూడుకున్న దర్శనాన్ని చేసుకుంటే బెటర్ అనేది నాకు అనిపించిన విషయం. ఎందుకంటే మీరు అంత దూరం ప్రయాణించి వెళ్ళినందుకు మీరు దేవుణ్ణి కనీసం ఒక క్షణం కూడా చూసుకోలేక, మీ మనసులో ఉన్నది చెప్పుకోలేక, మీ బాధో మీ కోరికో ఏదో ఒకటి చెప్పుకోలేక అలా వచ్చేసే కంటే ఇంట్లోనే ఉండి దేవుడికి దండం పెట్టుకోవడమో, లేదంటే ఇంటి దగ్గరలో ఉన్న ఏదో ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడమో చాలా మంచి విషయం నన్ను అడిగితే. బట్ మళ్ళీ చెప్తున్నా, నమ్మకం అనేది వేరు. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటా అంటే వేరు, తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటా అంటే వేరు. ఇది కంప్లీట్ డిఫరెంట్. నేను శివుడికి దండం పెట్టుకుంటా అంటే వేరు, నేను జ్యోతిర్లింగాలకు వెళ్ళి దండం పెట్టుకుంటా అంటే వేరు. అది డిఫరెంట్. రామాలయానికి వెళ్తానంటే వేరు, అయోధ్యకి వెళ్తానంటే వేరు, అలా అనమాట. అది మీ నమ్మకాన్ని బట్టి అంతే. ఇంకా మరి అది ఇంకా ఇష్టం. బట్
ఇలాంటివి జరుగుతున్నప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది అంతే. సో కొంచెం ఆలోచించి మీరు వెళ్తున్నప్పుడు ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఎవరైనా పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళేటప్పుడు. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్. ఇది నాకు అనిపించిన విషయం. మరి మీకేమనిపిస్తుంది ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.